ఇవాళ కుల వ్యవస్థ కళాకారుల పాత్రలో కళాకారులు చేయాల్సిన పని ఏమిటి అంటే, మొట్టమొదటిగా అసలు చేయాల్సిన పని ఏంటంటే, కళాకారులు కుల వ్యవస్థని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం, ఈ కుల వ్యవస్థ సాంస్కృతిక రంగంలో ఎట్లా కనపడుతుంది, అది ఈ రెండు విషయాలు అర్థం కాకుండా కుల వ్యవస్థ మీద మనం ఏం చేయలేం. సో కుల వ్యవస్థ ఈ దేశంలో దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అది ఆధునిక కాలంలో ఏ ఏ రూపాల్లో ఉంటుంది, ఈ రూపాల్లో ఉన్న దాని యొక్క అభివ్యక్తీకరణ మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషను మనకి నిజ జీవితంలో ఎట్లా కనపడుతుంది, మనకి సాంస్కృతిక రంగంలో ఎట్లా కనపడుతుంది, మీడియాలో ఎట్లా కనపడుతుంది, దీన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ టు ద గ్యాలరీస్, అంటే మామూలు బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు. ఇది మన కోసమే మాట్లాడుతున్నాను, మీరు పెట్టిన సబ్జెక్టు అట్లా ఉంది. కుల వ్యవస్థ మీద ఇప్పుడు చాలా విస్తృతంగా ఇది ఎట్లా వచ్చింది, శూద్రవర్ణం ఎట్లా పుట్టింది, ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు మీరు తీసుకుని చదివితే అందులో ఒక చారిత్రాత్మకమైన ధోరణి నుంచి కుల వ్యవస్థని చూస్తున్న పుస్తకాలు ఉన్నాయి. అంబేద్కర్ తన దృష్టి నుంచి చూసి రాసిన కుల వ్యవస్థ మీద పుస్తకాలు ఉన్నాయి. అట్లా కాకుండా కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థని సమర్థించే దృక్పథంతో రాసిన పుస్తకాలు ఉన్నాయి. మనం వీటన్నిటినీ చదవగలమా? ఎందుకంటే మనకి క్యాప్సూల్ చేసి మింగడం అలవాటైపోయింది. మందు గోళీలకి ఎవరైనా చేయాలా, నోట్లో వేయాలా, మనం మింగాల, ఇది అలవాటైపోయింది. కానీ కుల వ్యవస్థని అర్థం చేసుకోవడానికి కనీస పక్షంగా అందులో కొన్ని పుస్తకాలన్నా మీరు చదవాలి. ఒకవేళ మీరు చదవలేము అనుకుంటే వాటి మీద 15 రోజులకు 20 రోజులకు ఒక పుస్తకం, చిన్న పుస్తకం, బుక్లెట్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్క పుస్తకం మీద చర్చ పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇవాళ మొదలు కాలేదు, రేపు ఎండ్ అయిపోదు. కాబట్టి దాని మీద మనకు సమగ్రమైన అవగాహన ఉండాలి. ఈ కుల వ్యవస్థకి సంబంధించి నాకు చాలా బాగా జ్ఞాపకం, 96లో ప్రజానాట్య మండలి తరఫున పాటల రచనల శిక్షణా శిబిరం ఒకటి పెట్టాం. మనం రచయితల వర్క్షాప్ అంటాం. కుల వివక్షత మీద పాటలు రాయాలనేది అప్పుడు టార్గెట్. ఈ రచయితలను ఎవరినైతే పిలిచామో వాళ్ళందరూ మనకి గతంలో, కానీ ఈ శిక్షణా శిబిరంలో రాసిన పాటలు నిజంగా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, ప్రజానాట్య మండలిలో ఉండడం వల్ల మనందరికీ ఒక దృక్పథం ఉంటుంది. అదేమిటి అంటే, ఈ కుల వ్యవస్థ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ, దీని నుంచి ఒక దోపిడీకి గురయ్యే ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా విపరీతమైన బాధని, విపరీతమైన దోపిడీని వీళ్ళు భరిస్తున్నారు అనే అవగాహన మనకుంటుంది. కళాకారులందరికీ పుట్టుకతో ఒక లక్షణం ఉంటుంది. అంటే కళాకారుడి పుట్టుకతో ఒక లక్షణం ఉంటుంది. అంటే మనం పుట్టగానే వచ్చేస్తుందని కాదు, మీరు కళాకారులుగా పుట్టడం మొదలుపెట్టాక ఒక లక్షణం ఉంటుంది. కళాకారుడుగా పుట్టడానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటి అంటే, అమలులో ఉన్న సామాజిక వ్యవస్థల్లో ఉండే అన్యాయాలు ఏవైతే ఉంటాయో ఆ అన్యాయాల మీద తిరగబడే ప్రాథమిక లక్షణమే మన్ని సమాజం నుంచి కళాకారుడిగా మారుస్తుంది. ఆ లక్షణం కాబట్టి ప్రాథమికంగా మనకుండే లక్షణం ఏంటి అంటే, మనం సమాజంలో ఉండే అన్ని రకాల అన్యాయాల మీద మన కడుపు రగులుతూ ఉంటుంది. ఎందుకు రగులుతూ ఉంటుంది అది వేరే కథ, కానీ కడుపు రగులుతూ ఉంటుంది. కాబట్టి ఆ శిక్షణా శిబిరంలో, ఆ రచయితల వర్క్షాప్లో మన కళాకారులందరూ రాసిన పాటలు నిజంగా వాళ్ళకి ఇంత రాయగలిగిన శక్తి ఉందా అని మేము ఆశ్చర్యపోయేంత క్వాలిటీతో వచ్చాయి. ఎత్తర తల ఎత్తర, కొట్టర తలగొట్టర, దగాపడ్డ దళితుడా అన్న పాట దగ్గర మొదలు పెడితే, వ్యవసాయ కార్మిక గీతాలు రాసినప్పుడు రాళ్లబండి నరసింహరాజు లేడి వాళ్ళ, కానీ ఎంత బాగా రాశారంటే, నీ ఇంటి చుట్టూ కంపగొట్ట అని రాస్తే ఆ తర్వాత పాడి మన కళాకారులు తన్నులు తిన్న సందర్భం కూడా ఉంది. అది వేరే సంగతి. కానీ అంటే అంత పవర్ఫుల్గా ఎట్లా రాయగలిగారు అంటే, ఒక సామాజికమైన దురన్యాయం మీద, నువ్వు నన్ను అంటుకోవడం కుదరదు అనే ఒక దురన్యాయం మీద, ఏ కులంలో ఉన్నాడనేది కాదు మన కళాకారులు, వాడికి ఉన్న ఆలోచన దృక్పథం ఏంటి అనే దాని నుంచి మన రచయితలు రాశారు. కాబట్టి కళాకారులుగా ఉండే మనకి చాలా స్పష్టంగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం ఎవరి చేస్తున్న సామాజిక సాంస్కృతిక అన్యాయాల మీద మనం మాట్లాడుతున్నాము అంటే, ఆర్థిక దోపిడీ మీద మనం మాట్లాడుతున్నామంటే,
మనం ఎదుటి వాళ్ళని ద్వేషించడం ద్వారా మాట్లాడట్లేదు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ద్వేషించే వ్యక్తులు ఉన్నారు. ఆ ద్వేషించే వ్యక్తులు ఈ సమాజంలో 1%, 2%గా ఉండే అంబానీలు, అదానీలు. వాళ్ళ కథ వేరే ఉంది. వాళ్ళని ద్వేషించండి, మనస్ఫూర్తిగా ద్వేషించండి, ద్వేషించడం నుంచి అన్నీ పట్టుకురండి. మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల మనకు ఉండాల్సిన దృక్పథం ఏంటనే దాని మీద మనకు స్పష్టత ఉండాలి. మన కుల వివక్షత నిర్మూలనకి, కులాల నిర్మూలనకి మనం మాట్లాడుతున్నాము అంటే ఒక శతాబ్దాల పాటు, వందల వేల ఏళ్ల పాటు మన భారత సమాజంలో ఉండే అనేక మంది ప్రజల మీద జరుగుతున్న ఆర్థిక, సామాజిక అకృత్యాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం అని అర్థం. అంటే ఏంటి? కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ శ్రమను దోపిడీ చేశారు. కులాన్ని అడ్డం పెట్టుకొని సామాజికంగా నువ్వు అంటరాని వాళ్ళవి, నువ్వు పనికిరావు సమాజంలో ఉంటానికని చేశారు. ఈ రెండు ఒకదాంతో ఒకటి మిళితమై ఉన్నాయి. ఈ రెండు అసలు ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ఊబి ఏదైతే ఉంటుందో ఊబి పైకి కనపడదు. అట్లా ఇతర సమాజాల్లో, ఇతర దేశాల్లో ఆర్థిక దోపిడీ అనేది చాలా స్పష్టంగా నువ్వు బానిసవి, నాకు చాకరీ చేయి అని డైరెక్ట్ రీతిలో నడిచింది. భారతదేశంలో ఉండే దోపిడీ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా నడవలేదు. అది ఇండైరెక్ట్గా నువ్వు అంటరానోడివి కాబట్టి నీకు ఈ పని కేటాయించాలి, కాబట్టి నువ్వు ఎట్టు చేసుకొని బతుకు. ఎట్టెందుకు చేయాలా? పయ్యోడు ఎందుకు చేయడు అంటే నువ్వు బానిసమని చెప్పలా. దేవుడు నీకు ఇట్లా రాసిండు, దేవుడు ఏకంగా ఈ కులాలన్నీ పెట్టిండు కాబట్టి నువ్వు ఇట్లా ఉండాలా. ఇప్పుడు భూమి మీద ఉండే మనిషి ఏమన్నా పెట్టిండంటే మనిషి తిరగబడతాడు, కానీ ఏకంగా దేవుడు పెట్టిండు అంటే ఎట తిరగబడాలి? ఇది పెద్ద సమస్య అయింది. కనుకనే ఈ కుల వ్యవస్థ మీద పోరాటం అనేది ఇవాళకు కూడా మన గ్రామసీమల్లో నుదుట రాత రాసిండ్రా ఈ కులంలో పుట్టాలని అని చెప్పి మాట్లాడుతున్న పెద్ద మనుషులు మనకి ఇవాళ కూడా పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు ఇవాళ కూడా అదే మాట మనకు మాట్లాడుతున్నారు. అంటే భారతదేశంలో ఇంకొక పరిస్థితి ఏంటి? హిందూ అగ్రవర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకదాన్ని ఒకటి పోషించుకుంటూ నడుస్తూ ఉన్నాయి. ఇదే మన గొప్ప భారతీయ సంస్కృతి కింద కూడా నడుస్తుంది. దీనికి తోడు ఒక పితృస్వామిక కుటుంబం ఒకటి ఉంది. ఈ కుటుంబం ఏమంటుంది? మీరు కూడా అంటారు, చాలా హాయిగా అంటారు, కుటుంబం అనేది మన గొప్పదనం, విదేశాల వాళ్ళందరికీ కుటుంబం పట్ల పెద్ద శ్రద్ధ లేదు, మనం చాలా గొప్పవాళ్ళం. ఒక కుటుంబ వ్యవస్థ, ఒక కుల వ్యవస్థ, ఒక అగ్రవర్ణ మత వ్యవస్థ, ఈ మూడు కూడా ఈ సమాజంలో కొంతమందిని అణిచివేయటం ద్వారా దోపిడీ చేసినాయి. ఈ అణిచివేతకు గురైన ఈ పిరమిడ్లో అత్యంత అడుగునున్న వాళ్ళు, ఏ కులంలో అయినా అత్యంత అడుగునున్న వాళ్ళు మహిళలు. ఎట్లంటే దళిత పురుషుడు దోపిడీకి గురవుతున్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటరాంతనానికి గురవుతున్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ దళిత పురుషుడికి ఉండే హక్కులు కూడా ఆ దళిత స్త్రీకి ఉండవు. ఇది ఎట్లా పనిచేస్తుందంటే మీరు పరిశీలనలో చూడండి. ఇప్పుడు మనకి ఈ పే అండ్ యూజ్ టాయిలెట్స్ వచ్చాయి. ఈ పే అండ్ యూజ్ టాయిలెట్స్లో అక్కడ ఎక్కువ సందర్భాల్లో నైట్ డ్యూటీల్లో ఆడవాళ్ళు కూర్చుంటారు, స్త్రీలకు సంబంధించిన టాయిలెట్స్ని వాళ్ళు మెయింటైన్ చేయడం మనకు కనపడుతుంది. కానీ మీరు చూస్తే ఈ డబ్బులు వసూలు చేసుకునే దగ్గర ఎక్కువ మంది మగవాళ్ళు కూర్చుంటారు, క్లీనింగ్ వర్క్ అంతా ఆడవాళ్ళు చేస్తారు. ఇక్కడ మనకి పారిశుధ్య కార్మికుల్లో క్లీనింగ్ వర్క్ ఎక్కువ భాగం చేసేది ఆడవాళ్ళు కనపడతారు. దిగడము అలాంటి పనులు తప్ప మిగిలిన క్లీనింగ్ సఫాయి వర్క్ అంతా ఆడవాళ్ళు చేస్తారు. అంటే వివక్షతలో కూడా ఇంకో రకమైన వివక్షత ఉంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. ప్రతి కులంలోనూ స్త్రీల పట్ల వివక్షత ఉంది, కులాల పట్ల వివక్షత ఉంది. ఈ నిచ్చెల మెట్లను కూడా మళ్ళీ అంటే ఒక మెట్టుకి మధ్యలో కూడా ఇంకో మెట్టు ఉంది, దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, రెండోది పనిచేసేది ఏంటి అంటే ఇది స్త్రీల మీద ఎందుకు ఉంది అనే దగ్గర మీరు అర్థం చేసుకోవాలంటే ఇవాళ కొత్తగా వస్తున్న అధ్యయనాల్లో ఒకటి కనపడుతుంది. మనం వీటి పట్ల కూడా బ్లైండ్గా, మనం వీటి పట్ల కూడా గుడ్డిగా ఉండకూడదు. అదేమిటి అంటే ఇది ఆధునిక విద్యాలయాలకు పాకింది. ఇప్పుడు మనం ప్రేమించండి అని చెప్తే కుదరదు. రోహిత్ వేములాకి సంబంధించిన విషయం జరిగినప్పుడు మీరు ఫేస్బుక్ కనుక ఫాలో అయితే ఆ కాలంలో కొన్ని పోస్టింగ్లు ఎట్లా కనపడతాయంటే మాతో ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడానికి సిద్ధపడటం లేదు అని బాధపడుతున్న మగపిల్లల ఇవి కనపడతాయి. ఎందుకు బాధపడుతున్నారా వాళ్ళు అంటే ఒకటి వాళ్ళ కులానికి సంబంధించిన విషయం. అంటే అక్కడికి వచ్చిన అదే కులానికి చెందిన అమ్మాయిలు కూడా
వీళ్ళతో బయటికి వెళ్ళటం కంటే వేరే వాళ్ళతో వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. మరి వీడి అహం ఉంటుంది కదా, పాపం హర్ట్ అవుదా? రెండోది ఏంటి అంటే వాళ్ళకు ఉండే డబ్బు. ఒక కులానికి మన భారతదేశంలో ఎవరైతే వెనకబడిన కులాలుగా ఉన్నారో వెనకబడిన ఆర్థిక తరగతులుగా కూడా వాళ్లే ఉన్నారు ఎక్కువ భాగం. ఇవాళ కొంతమంది దాని నుంచి బయటపడి ఉండొచ్చు, కానీ ఎక్కువ భాగం అట్లే ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది, నీకు ప్రేమలో కూడా వివక్షతకి నువ్వు గురవుతున్న పరిస్థితి ప్రతి కాలేజీలో మనకు కనపడుతుంది. కాబట్టి ఒక ఆశయస్వామ్యం ఉంటే ఆ ప్రేమ పెళ్లి నిలబడే అవకాశం ఎక్కువ. అది లేదు, పోనీ డాక్టర్ అవదలుచుకున్నావు, యాక్టర్ అవదలుచుకున్నావు, క్లర్క్ అవదలుచుకున్నావు, ఊరంతా దేశమంతా ఒంటికాల మీద తిరగదలుచుకున్నావు, ఇట్లాంటి ఆశయాలు టార్గెట్లు ఏమున్నా అది కూడా మిమ్మల్ని కలిసి నిలబెట్టడానికి కారణం అవుతుంది. అయితే ఇవన్నీ నడవాలి, కలిసి నిలబడాలి అంటే మొదట ఏముండాలా? ఒక దేశం కానీ ఒక కుటుంబం కానీ ఒక ప్రేమ కానీ నిలబడాలంటే ముందు అన్నిటికంటే ముందు స్వావలంబన ఉండాలి. ఆ స్వావలంబన ఏంటి? ఆర్థిక స్వావలంబన ఉండాలి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎలిజిబిలిటీ, నువ్వు ప్రేమించుకుని చేసుకుంటావా ప్రేమించుకోకుండా చేసుకుంటావా నాకు అనవసరం. పెళ్లికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీ ఇద్దరికి ఆర్థికంగా సొంత సంపాదన ఉంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే సొంత సంపాదన లేని వాళ్ళు పెళ్లికి అర్హత లేదని డిక్లేర్ చేయండి. ఏ కులమైనా మతమైనా, అందులో ఏమి ఇబ్బంది లేదు. ఆవేశంలో నేను కులాంతర మతాంతరాల గురించి మాట్లాడట్లా. కులాంతరమైన మతాంతరమైన ఏం జరుగుతుందంటే ఆవేశంలో అప్పటికప్పుడు వెళ్ళిపోవాలా, ప్రేమించి పెళ్లి చేసేసుకోవాలా, మేము పెద్ద యుద్ధం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. మనం కళాకారులుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ పెళ్లి అనేది చాలా సహజమైన ప్రక్రియ. మనిషికి నీళ్లు తాగడం ఎంత సహజమో ఒక వ్యక్తి పట్ల ఆకర్షింపబడి ఈ వ్యక్తితో నా శరీరాన్ని పంచుకోవాలి, నా జీవితాన్ని పంచుకోవాలి, ఎక్కువ టైం వీళ్ళతో గడపాలి అనే కోరుకుంటాం చాలా సహజమైన విషయం. ఈ సహజమైన కోరిక ఎన్ని కారణాలతో నాశనం అయిపోతుందో చూడండి. ఇది మామూలు ప్రాథమికమైన మనిషి యొక్క హక్కు. నేను ఎంపిక చేసుకున్న వ్యక్తితో నా శరీరాన్ని నా జీవితాన్ని పంచుకోవటం మామూలు విషయం. నాకు ఇష్టమైన కాజా ముక్క తినాలనే కోరిక లాంటిది ఇది, అంతకంటే పెద్దది కాదు. కానీ ఇంత చిన్న కోరిక వేటి నుంచి నాశనం అవుతోంది? కులం, మతం, కట్నం, జాతకం, ఇంకేమున్నాయి? ఇంక ఎలాంటి పాడు బీడు చాలా ఉన్నాయి. సరే, తెలుపు రంగు ఒకటి ఉంది, మళ్ళీ అది మర్చిపోకూడదు ఈ మొత్తం గోల్లో. తెలుపు రంగు, వీటన్నిటి తోడు ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే ఈ మధ్య కొత్తగా మ్యాట్రిమోనియల్ కాలమ్స్లో వస్తుంది, అమ్మాయి ఇంటికే పరిమితమై ఉండాలి, సంసార పక్షంగా ఉండాలి. అంటే ఏంటి, మేము బయట తిరుగుతున్న వాళ్ళం సంసారాలు చేయట్లేదా? అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పితృస్వామ్యం పనిచేస్తుంది. నా పెళ్ళం ఏమైపోద్దో బయటికి వెళ్తే. వీడికి డౌట్. అయ్యలారా ఒక విషయం చెప్తున్నా, మగపరగాలు చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా చెవులు ఇప్పినండి. పెళ్ళాం మీద అనుమానం ఎవరికైనా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే వాడికి వాడి సత్తా మీద నమ్మకం లేదని అర్థం. ఆడి ఎవడైతే శాతగానడు ఉంటాడో ఆడికి ఎటువంటి అనుమానాలు వస్తాయి. నా పెళ్ళం నా పట్లే ప్రేమగా ఉంటుంది, నా వ్యవహారం అద్భుతంగా ఉందనుకునేవాడికి ఎందుకు అనుమానం వస్తుంది? కాబట్టి ఈ రకమైన అనేక రకాలైన విషయాలు ఆడపిల్లల మీద ప్రేమలో కూడా ఇవన్నీ నడుస్తాయి కథలు. వీటన్నిటి కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవటంలో అసలు ఒక సహజమైన కోరికకి మన దేశంలో ఉండే అడ్డంకులన్నీ చూడండి. దానికి తోడు ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా. రాజ్యాంగ పరంగా 18 ఏళ్ళు నిండినాక ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ఆడపిల్ల. ఆ అమ్మాయికి ఆ హక్కు ఉంది. 21 ఏళ్ళు నిండినాక మేమేమంటున్నాం అంటే ఈ 2 వయసుల్లో వివక్షత వద్దు, 2 21 కన్నా మార్చండి, 2 18 కన్నా మార్చండి, ఇందులో వివక్షత ఎందుకని అడుగుతున్నాం. అది కూడా అనవసరం. కాబట్టి ఈ వివాహ వయసు, చట్టపరమైన వివాహ వయసు వచ్చిన తర్వాత తమకి ఎలాంటి జీవిత భాగస్వామి కావాలనే కోరిక మగపిల్లలకు ఉందో అటువంటి కోరిక ఆడపిల్లలకు ఉంటే వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు కావాలో నిర్ణయించుకునే హక్కు. అమ్మనాయనలు, తాత ముత్తాతలు, అన్నదమ్ములు, ముఖ్యంగా అన్నదమ్ములు, వీళ్ళు పెత్తనం చెలాయిస్తారు ఆడవాళ్ళ మీద. మీరు ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు కదా,
మీ చెల్లి ఏదన్నా ఎఫ్ఐఆర్ ఇంకోటి కేసు చూస్తే మీరు కూడా ఇదే కథ నడుపుతారు, లాగిపెట్టి చెంపమడగొట్టి ఏంటి ఆడుతో తిరుగుతున్నావు అంటారు. ఎందుకంటే ఇది ఒక ఆధిపత్య, మగ ఆధిపత్య భావజాలం మనలో పనిచేస్తుంది. చెల్లిని అక్కని కంట్రోల్ చేయాల్సిన డ్యూటీ ఇంట్లో మగ పొరగాలకు ఉంటుంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే నేను ఈ మాట ఏం చెప్తున్నా అంటే, ఇవాళ లేటుగా నిద్ర లేవగానే ఓ ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తాను, నిజామాబాద్ అమ్మాయి. వేరే వాళ్ళని చేసుకోవాలనుకుంది, వాళ్ళు రెడ్డీలు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి 15 రోజులైంది. ఆ ఫ్రెండ్స్ అందరూ కలిపి నాకు ఫోన్ చేశారు, మీ ఫోన్ నెంబర్ దొరకట్లేదు మేడం, ఏం చేయాలా, ఇంట్లో పెట్టి ఆ అమ్మాయిని చెత్తగొడుతున్నారు, ఫేస్బుక్లో కూడా అమ్మాయి రాని పరిస్థితి ఉంది, అది మార్చారు ఇది మార్చారని ఏం చేయాలి ఇప్పుడు. వాడు అల్లాడిపోతున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ పని ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది ఎవడంటే వాడు అమ్మాయి తమ్ముడు. వాడికి తన కులం పట్ల విపరీతమైన పట్టు ఉంది అని చెప్పి, పట్టుదల ఉంది అని చెప్పి చెప్తున్నారు. అమ్మాయిలకు ఉద్యోగాలు ఎందుకు, వాళ్ళ ఇంట్లో ఉంటే బాగా సరిపోద్ది కదా అంటాడట వాడు. వాడు ఇంజనీరింగ్ చదివి వాడు అమెరికా వెళ్ళబోతున్నాడు, వాళ్ళ అక్కకు మాత్రం ఏం అక్కర్లేదని వాడు అనుకుంటున్నాడు. ఈ భావజాలం మన అందరిలో పనిచేస్తుంది. అంత తేలిగ్గా దీని నుంచి బయటపడటం. మనం అమ్మ మీద పెత్తనం చేస్తాం, మన అక్క చెల్లెళ్ళ మీద పెత్తనం చేస్తాం, రేపు పెళ్ళాం వచ్చాక దాని మీద పెత్తనం చేస్తాం. అమ్మ అక్క చెల్లెళ్ళు అంటే ఫోన్లే ప్రేమ కొద్దీ ఊరుకుంటారు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళాం వచ్చిన తర్వాత అది నీకు ఎక్కువ ఆశిస్తుంది. నా మీద పెత్తనం వద్దు, నాకు స్నేహితుడు కావాలనుకుంటుంది. నువ్వు స్నేహితుడు కాకుండా ఆడు మగాడ్రా బుజ్జి వ్యవహరించావంటే అది లాగిపెట్టి తనే వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ ఆధిక్యతను కూడా వదులుకోవాలి. కులాధిక్యతనే మతాధిక్యతనే కాదు, ఎవరైతే ఈ రకమైన పెళ్లి చేసుకోవాలని మేము అంటున్నామో వాళ్ళు మగపిల్లలకి మేము చెప్పే విషయం ఏంటంటే, మీరు ఇది కూడా నేర్చుకోవాలి. తరువాత ప్రేమ పెళ్లిళ్ళకి సంబంధించిన కులాధిపత్యాలు ఇవి ఎందుకు పనిచేస్తున్నాయి, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఈ చెత్త ఏదైతే ఉందో దీంట్లో ఒక 2 విషయాలు చెప్తాను. మానవ జాతిలో ఇన్ని కులాలకు సంబంధించిన బ్లడ్ ఏమీ లేదు. 4 గ్రూపుల బ్లడ్ ఉంది. ఆ 4 గ్రూపుల బ్లడ్ ఎవడైనా పంచుకోవాలా. నా కులానికి చెందినవాడు కదా అని చెప్పి నేనేమో ఏ గ్రూప్లో ఉండి బి గ్రూప్ వాడి రక్తం తీసుకుంటానంటే నేను అయిపోతా. నా కులం వాడే కదా, నా మతం వాడే కదా అని నా బ్లడ్ గ్రూప్కి సరిపడా గ్రూపే నేను ఎక్కించుకోవాలి, లేకపోతే సస్తా. ఇది సైన్స్. కాబట్టి కులానికి ఒక ఆధారం ఉంది, మతానికి ఒక ఏమీ లేదు. ఈ కులమత సాంప్రదాయాలకి మొత్తం దోపిడీ, మెజారిటీ యొక్క ఆధిపత్యం అనేది తప్ప ఇంకొక ప్రాతిపదిక లేదు. దీనికి సైంటిఫిక్ ప్రాతిపదిక. మారుతీరావు వాళ్ళ నాయన చిన్న దుకాణం పెట్టుకుని ఉండే దగ్గర నుంచి అధికారులకు లంచాలు ఇచ్చి నానా రకాలైన దందాలు అక్రమాలు చేసి ఇన్ని పైసలు కోట్ల రూపాయలు సంపాదించకపోయి ఉన్నట్లయితే మారుతీరావు పరువు ఆ లెక్కన ఉండేదా? ఉండేది కాదు. మారుతీరావు నోరు మూసుకొని ఊరుకుని ఉండేవాడు. అంటే ఈ దేశంలో నియో రిచ్ క్లాస్ ఏదైతే ఉందో, ప్రపంచీకరణ వల్ల లాభపడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ కులాన్ని భుజాన వేసుకొని మోస్తూ ఉన్నాయి. అవే కులాలు, అవే మతాలు, ఆ మధ్యతరగతే ఇవాళ హిందూ అగ్రవర్ణత్వాన్ని పెంచి పోషిస్తూ ఉంది. అవే అగ్రవర్ణాలు ఇవాళ స్త్రీల పాతివ్రత్యానికి పతివ్రత్యానికి కాంట్రాక్ట్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు కాపలాదారులుగా మారారు, నైతిక పోలీసులుగా మారారు. ఎంత దుర్మార్గమైన విషయం. నేను కులమతాల గురించి అస్సలు మాట్లాడలేను. నేను మాట్లాడుతుంది ఎంత దుర్మార్గమైన అమానవీయమైన విషయం. ఒక పిల్ల ఒక పిల్లవాడు ప్రేమించుకున్నారు, విపరీతమైన ఆకర్షణ ఉంది, కలిసి బతకదలుచుకున్నారు. ఈ మాత్రం చేయలేమా? నిన్నేమన్నా ఆస్తులు అడిగిర్రా, నీ బంగ్లాలు అడిగిర్రా? ఏం లేదు కదా. వాళ్ళ మానాన వాళ్ళని కలిసి బతకని ఒక సామాజిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ సామాజిక వ్యవస్థకి ప్రజాస్వామ్యంలో కానీ ఆధునిక సమాజంలో కానీ చోటు ఉండటానికి వీల్లేదు. మనం మాట్లాడాల్సింది దేని గురించి అంటే, ఆడపిల్లలకి మగపిల్లలకి వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉందా లేదా వివాహంలో? ఎంపిక చేసుకునే హక్కు అని మొదలు పెట్టగానే ప్రేమ ఏమన్నా ఈడు ఫలానా కులంవాడు, ఈడికి ఇన్ని పైసలు ఉన్నాయి, ఈడి నక్షత్రం జాతకం నాతో కలుస్తుందా లేదా అని చూసుకొని పుడుతుందా? అట్ట పుడితే ప్రేమ అవుద్దా? అది వ్యాపారం అవుద్ది, జమలెక్కల ఖర్చు అవుద్ది, ఖాతా పుస్తకం అవుద్ది. ప్రేమ అవుద్దా? ఎందుకు పుడద్దో మనకు తెలియదు, ఎవరి పట్ల పుడుతుందో మనకు తెలియదు. వస్తుంది ప్రేమ. వచ్చిన తర్వాత అందరూ నిలబడతారా ప్రేమలో? ప్రేమ మారదా? అచంచలంగా ఏమన్నా ఉంటుందా? ఉండకపోవచ్చు. ఆడపిల్లలకి ఉండకపోవచ్చు, మగపిల్లలకి ఉండకపోవచ్చు.
దీన్ని కూడా మనం ఆమోదించాలి. స్త్రీ పురుష సంబంధాల్లో ఆకర్షణలు, వ్యామోహాలు, ప్రేమలు శాశ్వతంగా ఉంటాయనే ఒక పనికిమాలిన విలువను కూడా మనం మానేయాలి. అది మారొచ్చు. 15 ఏళ్లప్పుడు నాకు శరత్చంద్ర మీద విపరీతమైన వ్యామోహం ఉండేది, రచయిత మీద. ఆ తర్వాత రచయితల్ని ప్రేమించడం పెద్ద ఉపయోగం లేదు, పుస్తకాలు చదువుకోవాలని అర్థమైంది నాకు. అంటే మారకూడదా? ఇక నేను శరత్చంద్రని ప్రేమించాను కాబట్టి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలా? ఈ చెత్త ఆలోచనలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా తీసేయండి. కట్టుబడి ఉండటానికి సంబంధించి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో వాళ్ళ పట్ల విశ్వాసపాత్రంగా ఉండటం కూడా మానవ విలువల్లో ఒక భాగం. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది గనక లేకపోతే ఏమవుతుంది అంటే ప్రేమించుకునే సమయంలోనే కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పరపత్యాలు చాలా ఎక్కువైతే అనవసరమైన విధ్వంసానికి కారణమవుతాయి. మీరిద్దరూ ఒక యూనిట్గా నిలబడటం ఆగిపోతుంది. సాంస్కృతిక రంగంలో అటు మీడియా కానీ పాటలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఆధిపత్యం కలిగిన వాళ్ళకి అందం కలిగిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందం కలిగిన వాళ్ళకి అంటే కోటీశ్వరుల వివాహాలు మీకు ఒక ఉదాహరణ చెప్తా. అతడెవడో బిజినెస్ మ్యాన్ శిల్పా సెట్టింగ్ చేసుకుంటాడు. అతని దగ్గర ఏమో పైసలు ఉంటాయి, క్యాపిటల్ ఉంటుంది, బాగా డబ్బు ఉన్నాడు. ఈమెమో గ్లామర్ తార. ఒక గ్లామర్ని ఇంకొక అతను కొనుక్కోగలిగిన దశలో ఉంటాడు. ఈ కొనుక్కునే వివాహాల ప్రమోషనే మనకి ప్రతి దశలోనూ మనకుంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే కుల మత ఆధిపత్యాలు ఇవాళ కార్పొరేటీకరించబడుతున్న దశలో మనం ఉన్నాం. ఎంతమంది భారతదేశంలో మనం కూడా అడుగుతుంటాం, ఏం చూసి ప్రేమించిన అని నేను అడిగిన. నా దగ్గరికి వచ్చిన అమ్మాయిల్ని నాకు చాలా క్లియర్గా ఇక్కడ పెళ్లిలో కొన్ని క్యాలిక్యులేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అగ్రకులం వాళ్ళ మగపిల్లలు నా దగ్గర కేసుల నుంచి చెప్తున్నా, మీ అనుభవాలు తేడా ఉంటే ఉండొచ్చు. అగ్రవర్ణం మగపిల్లలు కింది కులాల ఆడపిల్లల్ని ప్రేమించినప్పుడు వాళ్ళు సిన్సియర్గానే ఉండవు. మగపిల్లలందరూ చెడ్డోళ్ళని నేను అంటలా. ఏమవుతుంది సాధారణంగా అంటే వాళ్ళు సిన్సియర్గా లేకపోతేనేమో కాసిన రోజులు కలిసి తిరిగినాక కులం గుర్తొస్తుంది, వాడికి కట్నం గుర్తొస్తుంది, జాతకాలు గుర్తొస్తాయి, ఇవన్నీ గుర్తొస్తాయి. వదిలిపోతాడు. ఏమేమో నాకు అన్యాయం జరిగింది మేడం, నన్ను ఏం చేయమంటారు, వాడిని నమ్మినా అని మా కాడికి వస్తుంది. లేదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే కూడా హైదరాబాద్లో నడుస్తున్నాయి మాకు ఈ కేసులు. ఏం జరుగుతుందంటే వీడు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళు ఒక ఏడాదో ఎంతో వీడిని దూరం ఉంచుతారు, వీళ్ళు వేరే ఉంటుంటారు. వాడేముంటాడు సాధారణంగా ఉద్యోగం సద్యోగం లేకుండానో లేకపోతే పైసలు అమ్మనాయనలు ఇచ్చిన పైసల మీదో బతితోడుగా ఉంటాడు. మీరు చూడండి, ఎవరికైతే చదువు ఉద్యోగం ఆవశ్యకత ఉంటుందో వాడికి ప్రేమ పట్ల పెద్ద టైం ఉండదు, వాడికి గర్ల్ ఫ్రెండ్కి పైసలు పెట్టే టైం కూడా ఉండదు. కాబట్టి ప్రధానంగా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారు ఆడపిల్లలు. ఇవాళ అమృత కేసులో ఏమంటున్నారంటే అగ్రవర్ణాల ఆడపిల్లల్ని ఈ కింద వర్ణాల మగపిల్లలు పని కట్టుకుని వలేసి పట్టుకుంటున్నారు అంటున్నారు. సారీ, ఈ వల డిఫరెంట్గా నడుస్తుంది మా అనుభవంలో, మా కేసుల్లో. ఇదంతా ప్రాపగాండా. ఈ ప్రాపగాండాలు ఎందుకు నడుస్తాయో చెప్తాను నేను. ప్రాపగాండా ఎందుకు నడుస్తుంది ఇట్లాంటిది అంటే అగ్రవర్ణాల వాళ్ళందరికీ కోపాలు తెప్పించడానికి. మా దగ్గర ఆస్తులు ఉన్నాయి, మా దగ్గర అంతస్తులు ఉన్నాయి, వీటన్నిటినీ ఈ కులం తక్కువ నా కొడుకులు పంచుకొని పోవటానికి ఈ ట్రాప్ వేస్తున్నారని ఇది ప్రచారం. అసలు విషయం ఏంటంటే వీళ్ళు వేస్తారు ట్రాప్ వేసి పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ అమ్మాయి కొంచెం గట్టిగా ఉందనుకో, కుదరదు అని అనుమానించిందని నాలాంటిది అనుకో, కుదరదు పెళ్ళైనాక ఏదన్నా అందనుకో, ఇక వాడికి తప్ప చేసుకుంటాడు. కానీ చేసుకున్నాక ఏడాది 2 ఏళ్ళు అవుతుంది, వాడు పోతాడు. ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా హైదరాబాద్లో? నా దగ్గరే 11 ఉన్నాయి. నా దగ్గర 11 కేసులు ఉన్నాయి పెండింగ్ ఈ సంవత్సరం. ఏం చేయలేము ఆ కేసులో. వాడు పోతాడు, అక్కడ ఉంటాడు. అమ్మనాయన ఏమంటారు, రే కులసత్యం చేసుకోరా అంటారు. అప్పుడు గుర్తొస్తుంది ఆడికి, అబ్బా ఇది నా కులంది కాదు కదా, దీంతో పిల్లల్ని కంటానని. అప్పుడు దాకా గుర్తురాలి ఆడికి, పడక పంచుకున్నప్పుడు గుర్తురాలి ఇది నా కులంది కాదని. ఈ అమ్మాయి బతికేంటి నెక్స్ట్? ఒక వివాహ సంబంధాల్లో చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆధిపత్య వర్గాలు ఎట్లా వాడుకుంటాయనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఆవేశంలో పిలుపులు ఇచ్చేసి అట్లనే ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలి. ఇదంత తేలిక మామలా కాదు, ఈ నిమిషంలో తేలిపోయే వ్యవహారం కాదు. ఇప్పుడు ఉత్తర భారతదేశం ఉంది. నిన్నగాక మొన్న మీరు అందరూ టీవీ చూస్తుంటే యూపీలో ఒక ముస్లిం పిల్లగాడు ఒక ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ
ఏబీవీపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఆ వాడిని చిత్తగొట్టారు. ఆ అమ్మాయిని పోలీసులు తీసుకెళ్తా మొత్తం ఇంగ్లీష్ ఛానల్స్ అన్నిట్లో ఆ అమ్మాయిని పక్కన కూర్చున్న పోలీసు ఆమె ఇట్లా కొడుతుంది. ఆ డ్రైవ్ చేస్తున్నాడు ఏమంటున్నాడు, నీకు ఎవడో హిందూ పోరగాడు దొరకలేదా మాట్లాడటానికి? మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, ఏం చేయట్లా, పబ్లిక్ ప్లేస్లో కూర్చుని మాడుకుంటున్నారు. అంటే ఇంకోటి కూడా నడుపుతున్నారు వాళ్ళు, మొత్తం రిజిస్టర్ ఆఫీసుల్లో వాళ్ళ గూఢచారణలు పెట్టుకున్నారు ఈ హిందుత్వ శక్తులు. పెట్టుకుని కులాంతర మతాంతర వివాహాలు జరిగే జంటలన్నిటి ఇన్ఫర్మేషను వాళ్ళకి వెళ్తుంది. అట్లా వెళ్ళిన సందర్భాల్లో ఒక హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వాడికి ఒక ఉద్యోగం ఇచ్చి వాడికి ఒక ఇల్లు ఇచ్చి వాడిని సెటిల్ చేసే పనిలో ఉన్నారు. అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళిద్దరిని చావగొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసేసుకుంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళని కోర్టు కేసులు పెట్టి రేప్ చేశాడని వాళ్ళ కుటుంబాలను హింసించి కేసులు పెట్టించి ఒక్క రచ్చ కాదు వాళ్ళని విడివిడిగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ముద్దుగా వాళ్ళు పెట్టుకున్న పేరు లవ్ జిహాద్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ వరకు మనకి వ్యక్తులుగా చంపడం మనం చూస్తాం. ఒక మారుతీరావు, ఒక నరసింహాచార్య, ఒక స్వాతి నరేషుల్లో వాళ్ళ నాయన పనులు వ్యక్తులుగా చేస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి ప్రమాదకరమైన ధోరణి ఏంటి మనం సాంస్కృతికంగా గమనించాల్సింది, మొత్తం ఒక కులం వాళ్ళు ఒక హంతకుడికి అనుకూలంగా ర్యాలీ తీయటం. అది ప్రణయ్ని చంపడం కంటే ప్రమాదకరమైన విషయం. ఒక హంతకుడు నేను హంతకుణ్ణి, నేను పశ్చాత్తాపట్టలేదు, నేను మనిషిగా లేను ఈ ప్రపంచంలో, నేను బర్బరుణ్ణి అని చెప్పిన మనిషికి ఒక కులం కాబట్టి వాడికి అనుకూలంగా ఒక ర్యాలీ తీయటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం, భయంకరమైన విషయం. అది ఒక అన్యాయానికి అనుకూలంగా తీయడం వేరే సంగతి, ఒక చట్టం అమలు జరగాలని తీయటం వేరే సంగతి. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఒక హంతకుడికి అనుకూలంగా ఒక కులం పేరు మీద ర్యాలీ తీయటం ఈ దేశంలో ఈ చట్టము రాజ్యాంగానికి సంబంధించిన సెక్యూరిటీస్ అండ్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూలిపోతున్న దృశ్యం మనం చూడాలి. కతువా 8 ఏళ్ల పాప విషయంలో హైకోర్టు లాయర్లు ఆ ఊళ్ళో వాళ్ళు చేసిన ఊరేగింపు మనం చూసాం. భారతదేశం జెండాలు పట్టుకొని, జాతీయ జెండా పట్టుకొని చేసిన ఊరేగింపు చూసాం. మళ్ళీ మిర్యాలగూడెంలో ఈ రకమైన ఊరేగింపు మనం చూస్తున్నాం. అంటే మిత్రులారా, హర్యానాలో కాప్ పంచాయతీలు, కుల పంచాయతీలు కూర్చుని వేటాడి చంపిస్తున్న ఊరు మొత్తం దాని గురించి మాట్లాడని ఒక దృశ్యాన్ని మనం చూసాం. ఇవాళ ఈ రకమైన కుల సమీకరణలు మొదలైన తర్వాత వ్యక్తులుగా వాళ్ళని చంపించటమో, వాళ్ళ మీద కోపానికి రావడమో, వాళ్ళని వెంటాడటమో అనే దశ నుంచి మన తెలంగాణ సమాజం ఒక కుల సమూహాలుగా ప్రేమికుల్ని వేటాడే దశకి ఇది మార్పు చెందుతోంది. ఇది చాలా ప్రమాదకరమైనది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ కులంలో ఉన్న మానవతావాదులకైనా అడగాల్సిన ప్రశ్న ఉంది, చట్ట వ్యవస్థల్ని ప్రశ్నించాల్సిన ప్రశ్న ఉంది. మనం మనుషులైతే అమ్మాయిలకి, అబ్బాయిలకి, యువతీ యువకులకు ఉండే ఒక ప్రాథమిక హక్కుని మనం అంగీకరించమా? వాళ్ళు సుఖంగా ఉండటం పిల్లల పట్ల ప్రేమే అంటున్నారు కదా, మీరు పిల్లల పట్ల ప్రేమతో మీరు దీన్ని అంగీకరించరా? నరసింహాచారికి పిల్లల పట్ల ప్రేమే, మారుతీరావుకి నీ మీద ప్రేమతోనే చేశాను. మారుతీరావు చంపించి ప్రేమ అనుకున్నాడు. ఈ చంపించే ప్రేమలో ఎదుట అమ్మాయి తిరస్కరించింది కాబట్టి యాసిడ్ పోసి చంపే ప్రేమ, కత్తులతో పొడిసి చంపే ప్రేమ, ఈ రకమైన ప్రేమకి మారుతీరావు ప్రేమకి తేడా ఏమైనా ఉందా? వాడిని దుర్మార్గుడు అంటున్నావు, ఆడపిల్లల జీవితాల పాలిట వాడు సైతాన్ అంటున్నావు, వీడు కాదా పిశాచం? కాబట్టి మనం కుల వ్యవస్థ ఎప్పుడు పోతుంది, కులాలకు సంబంధించిన ఫీలింగులు ఎప్పుడు పోతాయి, ఈ ఫీలింగులు పోవడానికి మానవత్వాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని అధీనంలో పెట్టుకొని ఎట్లా పనిచేయాలో అదే సందర్భంలో అవగాహనలో మనకు ఉండాల్సింది ఏంటి అంటే అన్ని కులాల్లో ఉండే అభ్యుదయకర శక్తులకి మనం విజ్ఞప్తి చేయాలి. ప్రతిఘటన ఒక్కటే సరిపోదు. ఎందుకంటే మనం మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాం, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం, యువతీ యువకులకి సంబంధించిన ప్రాథమిక హక్కు గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రాథమిక హక్కుని ఉల్లంఘిస్తున్న శక్తుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం అన్ని కులాల్లో మనతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుపోవాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా అన్యాయం గురించి మాట్లాడాలి, కుల వివక్షతల గురించి మాట్లాడాలి, కులం పేరు మీద జరుగుతున్న ఈ ఆధిపత్య హత్యల గురించి మాట్లాడాలి. అదే సందర్భంలో మానవీయ కోణం గురించి మాట్లాడాలి. కళాకారుడు అత్యున్నత మానవతావాదిగా ఉండాలి. కాబట్టి ఆ మానవీయ కోణం నుంచి సమాజానికి మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం హత్యలు, ఆధిపత్యాల కోణం నుంచి ఒక భాగంగా
రెండో వైపున రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, దాంతోపాటే యువతీ యువకులకి సంబంధించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ప్రేమించే జీవితాలు ఒక రోమియో జూలియట్ లాగా సమాధులకు అవసరమా, అనార్కలి లాగా సమాధులకు అవసరమా ఈ కాలంలో అనే ప్రశ్న నుంచి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక అక్బర్ అనార్కలిని సమాధి చేశాడో లేదో మనకు తెలియదు, కానీ ఆ కాల్పనిక గాథ మీద బోల్డ్ సినిమాలు వచ్చి హిట్లు అయిపోయినాయి. అనార్కలి ఒక అతి తక్కువ ఆదాయం కలిగి రాజకుమారుడిని ప్రేమించిన కాలానికి సజీవ సమాధి చేయబడిన ప్రేమకు చిహ్నం కింద ఉండిపోయింది. ఇక్కడి నుంచి మనం ఆధిపత్యాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కళారంగంలో భావోద్వేగాల్ని మనం ప్రకటిస్తాం. ప్రేమకు సంబంధించిన భావోద్వేగం అత్యంత ఉదాత్తమైంది, అదే సందర్భంలో అత్యంత ప్రాక్టికల్ అయింది, ఆచరణాత్మకమైంది కూడా. ఈ రెంటిని మనం కలబోసుకొని మన పాటలు, మన నాటికలు, మనం రాసే రచనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ దృక్పథం నుంచి మనం ఆలోచించాలి. మీరందరూ రాయగలరు, మీరు మంచి యవ్వనంలో ఉన్నారు. యవ్వనం అనేది ఒక అద్భుతమైన విషయం. ఆ యవ్వనం మీకు ఆవేశాన్ని ఇస్తుంది, ఉద్రేకాన్ని ఇస్తుంది. ప్రజానాట్య మండలి దానికి మీకు ఆలోచనని ఇస్తుంది. కాబట్టి ఆలోచించండి, రచించండి, కొత్తవి సృష్టించండి. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, ఇంత ఘోరమైన నేరాల్ని సమాజం ఆమోదించదు, సమాజం ఏకమొత్తంగా ఈ నేరాలను ఆమోదించదు అనే ధోరణి నుంచి మన క్యాంపెయిన్ని మనం నడుపుతాం. మీరు కూడా నడుపుతారు అని ఆశిస్తూ